అందరికీ నమస్కారం. నిన్న వైషు అమ్మ అంటూ ఒక ఛానల్ ఏదైతే ఉందో ఆ అమ్మాయిని తన భర్త హరిబాబు ఘోరంగా చంపడం దాని మీద వీడియో ఇచ్చాం. దాని కింద కొన్ని కామెంట్స్ చూసాక నాకు అనిపించింది, మన సమాజంలో ఘోరాతి ఘోరమైన నీచాతి చూడండి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎలా గెలుస్తున్నారంటే ఆ కామెంట్ల యొక్క మెంటాలిటీ చూసి నాకు అర్థమైంది. వాళ్ళు ఒకటి అనుకుంటారు, ఇంకా అదే నిజం. ఎవరైనా ఒక నిజం చెప్పినా వాళ్ళు వినరు. ఒక కేసు సంబంధించి మనం స్టడీ చేసినప్పుడు రకరకాల వర్షన్స్ చెప్తూ ఉంటాం. అందులో అవతలటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కొంత చెప్తాం, మీద తనంటూ క్రాస్ చెక్ చేసి ఫైనల్గా వచ్చినప్పుడు చెప్తాం. ముందుగా మనం ఏదైతే చెప్పున్నామో అందులో ఉన్న విషయాన్ని చెప్పినా కానీ వాళ్ళు తీసుకోలేరు. వారికి నచ్చిందే కావాలి. అక్కడ నేను చాలా క్లియర్గా చెప్పింది, ఆమెని ప్రేమించానని చెప్పినట్టు హరిబాబు ఆ తర్వాత ఆ అమ్మాయినికి సంబంధించి ఆ వీడియోలని ఆపమన్నట్టు ఒకటి, రెండు ఇతనికి ఏదో ఎఫ్ఐఆర్ ఉందన్నట్టు పెద్దలు ఏదో పంచాయతీ పెట్టారు అన్నట్టుగా రీల్స్ ఏదో వీడియోస్ ఏదో చేసి పెడితే అది తీసేయాలనేది రెండు, ఇలా చెప్పున్నాం. అండ్ భార్యాభర్త మధ్య గొడవలు ఉన్నాయని అన్నాం. అది నిజం. ఇంకో నిజం ఏంటో అన్నప్పుడు అసలు ఇక్కడ ప్రేమే లేదు. నిన్న వీడియోలో ఏదో చెప్పా, మొన్న మధ్య కూడా చెప్పా, ఇప్పటికీ చెప్తున్నా, ఈ జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడో రేర్గా ఒకళ్ళో ఇద్దరు తప్ప మ్యాక్సిమం ప్రేమ అంటే తెలియదు. ప్రేమ అంటే సెక్స్, ప్రేమ అంటే అవసరాలకు వాడుకోవటం, ప్రేమ అంటే ఇద్దరికి నచ్చకపోతే విడిపోవటం, ఇదే ప్రేమ అనుకుంటూ బతికేస్తున్నారు. ప్రేమ అంటే అయితే పెళ్లి చేసుకోవాలి, లేదంటే చంపేయాలి, పెళ్లి చేసుకున్నాక అనుమానం వస్తే చంపేయాలి, ఇదే ప్రేమ అంటే అన్నట్టు ఉన్నారు. నిన్న ఇతనికి సంబంధించి హరిబాబు సినిమా చెప్పింది ఏంటి, గొడవ పడ్డాడు, ఆ గొడవలో చంపాడు. ఆ గొడవ ఏంటో తెలుసా? ఆస్తి. ఏం ఆస్తి? ఈ హరిబాబు తాలూకు వాళ్ళ ఫ్యామిలీ సైడు అసలు ఈ పెళ్ళికి ఒప్పుకోవాలి. బట్ ఈ అమ్మాయి వైష్ణవుల పేరెంట్స్ ఒప్పించి చేసుకున్నాడు. ఆ అమ్మాయి చిన్నపిల్ల, ఆ అమ్మాయి 18 నుంచి 19 సంవత్సరాల వయసు అంతే, ఇతనికి 26 నుంచి 27 సంవత్సరాల వయసు. మొత్తానికి ఎలానో అమ్మాయిని ఒప్పించాడు. అండ్ ఆ పాపం చిన్నపిల్ల కదా, తెలిసి తెలియతనం కదా, వాళ్ళ ఇంట్లో చెప్పింది, వద్దమ్మా అన్నారు. అయినా సరే చివరికి ఒప్పించారు, పెళ్లి చేసుకున్నారు. హరిబాబుల పేరెంట్స్ అస్సలు ఒప్పుకోవాలి. హరిబాబుల పేరెంట్స్ పెళ్ళికి అసలు ఒప్పుకోవాలి. పెళ్ళి అయిన తర్వాత రానివ్వాలి, ఇంటికి రానివ్వాలి. అప్పుడు మరల వైష్ణవుల ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడే ఉంటూ ఉన్నారు, వేరేగా కొంచెం దూరంగా. దెన్ ఇప్పుడేంటి, హరిబాబుకు డబ్బు ఏదో అవసరమైంది, వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాడు, మాకు నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకెదురు డబ్బు ఇచ్చేదని చెప్పేసి వాళ్ళు పొమ్మని అన్నారు. ఇక అప్పటి నుంచి వైష్ణవితో పోరు పెడుతున్నాడు. ఏమని? డబ్బు కావాలి, కట్నం అన్నట్టు. ప్రేమించి పెళ్లిసిన కట్నం ఏంటి అన్నప్పుడు ఆల్రెడీ వాళ్ళు కొంత ఇచ్చున్నారట. కానీ మరలా ఇదే ప్రెజర్ అంట. అదే సమయంలో పోలీసు విచారణలో తెలుస్తుంది ఏంటంటే ఆ అమ్మాయి కావాలని ఇతనికి సంబంధించి వేరే రిలేషన్ ఉందన్నట్టుగా వీడియోలు పెట్టింది. ఎందుకంటే ఇతను నిజంగానే వేరే రిలేషన్ ఉందా లేదన్న విషయం మేము ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నామని అంటున్నారు. ఇక్కడ కూడా మరలా చెప్తున్నా, 2 వర్షన్స్ అనమాట. ఊరిలో ఉన్నటువంటి వాళ్ళేమో ఆ అబ్బాయిని తక్కువ చేస్తూ వీడియోలు పెట్టిందని చెప్పేసి వాడు రోజు గొడవ పెట్టుకుంటాడని చెప్పేసి ఒకటి, ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇద్దరే వీడియోలు చేశారు. అలాంటప్పుడు అతను తెలిసే కదా జరిగింది, మరి ఈమె సొంతంగా చేయలేదు కదా. తర్వాత బయట జనాలకి చెప్పడం కోసం ముందు ఇలా చేసింది, నిజానికి అతను వేరే రిలేషన్ ఉందని అదొక వర్షన్. ఇక చెప్పుకుంటూ వెళ్తే మరలా చెప్తున్నా, ప్రొఫెషనల్గా వార్తని లేదన్నప్పుడు సొసైటీ జరిగే వాటికి సంబంధించేసి వీడియోస్ ఇస్తున్నటువంటి యూట్యూబర్ల మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది. ఏదో వ్లాగ్స్ చేస్తూ సరదాగా ఇంటి దగ్గర చుట్టుపక్కల జరిగేవి, వాళ్ళ ఇంట్లో ఉండేవి, లైక్ వాళ్ళు కూడా చిన్న చిన్న హాబీస్ ఉంటాయి చెప్తున్నటువంటి వాళ్ళ మెంటాలిటీ ఒకలాగా ఉంటుంది. అలా ఈమెకు సంబంధించి తన వ్యక్తిగతమైన కొన్ని చెప్తూ భర్త వాళ్ళు పడుతున్న బాధను కూడా ఎక్స్ప్రెస్ చేయాల్సిన విధంగా చేస్తాడు కొన్ని సందర్భాలలో. ఇక త్వరలో మొత్తం బయటపెట్టింది అనుకున్నప్పుడు ఇది మొత్తం చెప్పేటట్టుంది, ఇది బతకూడదు అన్నట్టు ఆ రకంగా చనిపోయినది ఇంకొకటి. ఓవరాల్గా అన్నప్పుడు ఇక్కడ హరిబాబు అనేవాడే వ్యక్తికి అసలు వైష్ణవి మీద ప్రేమే లేదు, ఉన్నదల్లా కామం. అమ్మాయి చక్కగా ఉంది అంటే చిన్నపిల్ల, మరి వెనక ఆస్తులు ఎంత నాకు నిజంగా తెలియదు. బట్ ఇక ఆ అమ్మాయిని దట్టు ఆమెకు ఫాలోవర్స్ ఉన్నారు కదా. జనరల్గానే ఇప్పుడు ఒక 100 మందో 1000 మంది ఫాలోవర్ తర్వాత సంగతి, ఓ ఛానల్ ఉందంటేనే చాలు ఇక సెలబ్రేటెడ్ ఫీల్ అయిపోతున్నారు. అట్లాంటిది ఎదుటి వాళ్ళకి సంబంధించి అన్నప్పుడు వారికి బాగానే సొసైటీలో పేరు ఉంది, అండ్ వేలలో సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఇంకేమంది వాళ్ళని పెళ్లి చేసుకున్నామనుకో మనకు మంచి పేరు వచ్చింది అన్నట్టు ఇంకొంతమంది ఫీల్ అయిపోతున్నారు. లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నా, మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్లు ఉన్నా
కొంతమంది కుదురుగా పద్ధతిగా ఉంటూనే ఉంటే ఇంకొంతమంది మాత్రం జస్ట్ వేలలో సబ్స్క్రైబర్లు వచ్చి రాగానే హడావుడి చేసుకుంటా పోతున్నారు. పాపం ఈ అమ్మాయికి 48,000 సబ్స్క్రైబర్లు వస్తే నార్మల్గా పొలైట్గా సరదాగా అందరిలాగా ఉంటుంది. బట్ అతను మాత్రం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆమెను మొత్తాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అన్నప్పుడు ఇక అతనికి సంబంధించినటువంటి బయట వేరే వేరే ఇష్యూస్ అండ్ ఆస్తులు ఇవన్నీ కలగలిపి ఇక అమ్మ మీద ప్రెజర్ పెడతాం స్టార్ట్ చేశాడు. ఇంకొకటి తెలిసింది ఏంటంటే ఆమె ప్రెగ్నెంట్ కదా, అబార్షన్ చేయించుకొని చెప్పేసి అదొకటి మళ్ళీ ప్రెజర్ పెట్టాడంట. అతను మామూలుగా కాదు, అసలు ట్విస్టులు మీద ట్విస్టులు అనమాట. ఎన్ని ట్విస్టులు అంటే తెలిసి తెలియని వయసులో ప్రేమ పెళ్లి చేసుకుంటూ వచ్చే కష్టాలు మొత్తం ఇక్కడ కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలు అప్పుడే నీకు కడుపు ఎందుకు అబార్షన్ చేయించుకోమని అంటాడు. ఏ ఆడపిల్ల అయినా వన్స్ కడుపు ప్రెగ్నెంట్ అయ్యాక అబార్షన్ చేయించుకునేద్దా అండి? దట్టు పాప అమ్మాయిని చూస్తే చిన్నపిల్లలు లేకపోతే అమాయకురాల్లో ఉంది. దట్టు ఊర్లో ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళకి ఏంటంటే చిన్నోళ్ళైనా పెద్దవాళ్ళు వన్స్ పెళ్ళి అయ్యాక ఎప్పుడెప్పుడు తల్లి అవ్వాలని కోరికుండిద్ది వాళ్ళకి. ఆ అమ్మాయి ససేమేరా అంది. సో అది కూడా ఒక రీజన్ అంట. సో ఇక్కడ మల్టిపుల్ రీజన్స్ కనిపిస్తాయి. అన్నింట్లో కూడా పాపం వైష్ణవి నిజంగా. ఈ హరిబాబు అనే లాంటి వ్యక్తి ఈ సొసైటీ ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ముందు పెళ్లి చేసుకుందాం, ఇక ఆ తర్వాత ఏదైనా చూసుకుందాం. ఏం చూసుకుంటారు? చంపటమా? అండ్ అతను దొరకలేదన్నాడు, పోలీసులు దొరికాడంట, పోలీసుల దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు ఈ వైష్ణవ్ పేరెంట్స్, వైష్ణవ్ ఊరోళ్ళు వాడు మాకు అప్ప చెప్పండి, మేము వాడి సంగతి చూస్తాం, లేదా ఉరిశిక్ష వేయండి అని అంటున్నారంట. ఉరిశిక్ష అనేది అయ్యేది కాదు. అండ్ యూపీలో ఇక్కడ ఎన్కౌంటర్ అయ్యేది కాదు. ఇక వాళ్ళ ఊరు వేరు, వీళ్ళ ఊరు వేరు. ఇంకా అమ్మాయినట్టు చంపేశాడు. ఇంకా ఇప్పుడు హరిబాబు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీస్తారు. వాళ్ళ లైఫ్ బాగానే ఉంది. అన్యాయంగా పసిపెట్టి అన్యాయం అయిపోయింది. ఈ వీడియో చూస్తున్న వారిలో ఆడపిల్లల తల్లిదండ్రులు ఉంటే దండం పెడుతున్నాడమ్మా, ముందు మీ పిల్లలకి జీవితం అంటే ఏంటో నేర్పండి. ఎవరిని పడితే వాళ్ళు నమ్మటాలు, ఇంటి దగ్గర తీసుకురావటాలు, లేదా వాళ్ళు ప్రేమలో పడతాలు వద్దు. ఎవరైనా ఎక్కడ వచ్చి అక్కడ ఉంచుకొని చెప్పండి. చక్కగా కెరీర్లో లేదా చదివినా చదవకుండా ఊరిలో ఉంటూ ఉన్నా కానీ మనకంటూ ఒక వయసు వచ్చాక మన స్థాయి తగ్గట్టుగా ఉంటారు. వారిని మెతుకుదాం, చక్కగా అన్నీ ముందు వెనక క్రాస్ చెక్ చేసి వారి నుంచి పెళ్లి చేద్దామని చెప్పండి. మరలా చెప్తున్నా, మగవాళ్ళ విషయంలో ఏమో కానీ ఆడవాళ్ళు మాత్రం ఈ జనరేషన్లో పాపమండి. అసలు వాళ్ళు అరే మంచి ప్రపోజల్ సరే వాళ్ళకి పడతలేదు, పనికి మళ్ళీ ఎదవలు పెడుతున్నారు. నిన్న ఒక సినిమా చూశానండి, లాక్డౌన్, అనుపమ పరమేశ్వర్ ఉంది. ఆ సినిమాలో ఒక అతను వాళ్ళ కూతురుని బాగా చదివిస్తాడు. డాక్టర్కి ఫైనల్ ఇయర్లో ఉంటుంది. లవ్ మ్యారేజ్. పోలీసులు ఫోన్ చేస్తే వెళ్తాడు. వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ నాన్న ఇద్దరు వస్తారు. పక్కన ఉంటాడు, చింపుడు జుట్టు వేసుకొని పరమ వరస్ట్గా ఉంటాడు. వాళ్ళు లవ్ చేసింది డాక్టర్ చదివే అమ్మాయి. వాళ్ళతో జీవితం అనేది అమ్మ నన్ను పోయిండి అన్నిద్ది, నానా ఇది తట్టుకోలేక ఇంట్లో అల్లలాడిపోతుంటాడు ఆ మనిషి. సో ఈ వీడియో నేనేం చెప్పాను మీకు అర్థమవుతుందా? ఆడపిల్లలు ఉన్నారు, మేనకోడలు ఉన్నారు, సొసైటీలో ఎంతమంది చూస్తూ ఉంటా. వాళ్ళందరూ కూడా ఇదే చెప్తా, మగవాడిని తొందరపడి నమ్మొద్దు. అండ్ అమ్మా నాన్నే జీవితాన్ని మీకు తోడుంటారు. మీరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా, పుట్టింట్లో అన్న తమ్ముడు సరిగా మీకు హెల్ప్ఫుల్గా ఉండకపోయినా అమ్మ నాన్న ప్రాణం అందరూ మీకు తోడుగా ఉంటారు. అటువంటి అమ్మా నాన్నని బాధ పెట్టే విధంగా ఉండకండి. తొందరపడి ఎవరు ట్రాప్లో పడితే ఆ ట్రాప్లో పడకండి. అండ్ మీ కెరీర్లో మీ కళలో నిలబడేదాకా దయచేసి ప్రేమ పెళ్ళి ఆలోచన రానివ్వకండి. మరలా చెప్తున్నా, అన్యాయంగా బలైపోయింది పాపం ఈ పిల్ల వైష్ణవి అయితే. అండ్ హరిబాబుని వాళ్ళ ఊరిలో కోరుతున్నట్టు వాళ్ళ పేరెంట్స్ కోరుతున్నట్టు ఉరిశిక్ష చేసినా తప్పులేదు. ఘోరాతి ఘోరంగా వాళ్ళని చంపాడు. ఘోరాతి ఘోరంగా ప్రేమ పేరుతో వంచాడు. ఘోరాతి ఘోరంగా ప్రేమ అని పేరు ముందు పెట్టేసి డబ్బు కోసం ఆ రకంగా చేశాడు. మనిషే కాదు నిజంగా వాడైతే. అటువంటి మెంటాలిటీ ఉన్న మగవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ప్రేమ పెళ్లి జోలికి పోవద్దు. ఒకవేళ ఎనర్జీ మ్యారేజ్ అయినా సరే వద్దురా బాబు.